హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వివేక్ నర్సంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇప్పుడు ఈఏపీ సెట్కి కొంచెం కొత్త వింగ్లోకి వచ్చామని చెప్తున్నారు కదా. అంటే ఈఏపీ సెట్ ద్వారా మీరు పిల్లలకి ఇచ్చేటువంటి కోర్స్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? మరి ఏంటి, ఎలా ఉంటుంది ఆ కోర్స్ ఏంటి? మా కోర్సు ప్రీ రికార్డెడ్ ఆఫర్ చేస్తున్నాం మేడం. యాజ్ ఆఫ్ నవ్ ఎంపీసీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రీ రికార్డెడ్ లెక్చర్స్, సో డిఫరెంట్ కోర్సెస్ 3 months కోర్స్ అవైలబుల్గా ఉంది. సో దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రీ రికార్డ్ లెక్చర్స్, దాంతోపాటు ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో దాంట్లో ఫ్యాకల్టీ టీం అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ తీసుకుంటే, నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి నేను ఫిజిక్స్ గురించి మాట్లాడతాను. ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిజిక్స్ని ఒక 3 modules కింద డివైడ్ చేయొచ్చు. థర్మల్ పార్ట్ ఒకటి, మెకానిక్స్ ఒకటి, ఎలక్ట్రికల్ పార్ట్. సో మేము ఇక్కడ ఏం చేసామంటే ఎలక్ట్రికల్ పార్ట్ని ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్ డీల్ చేశాడు, మెకానికల్ పార్ట్ని మెకానికల్ ఎక్స్పర్ట్, థర్మల్ పార్ట్ని థర్మల్ ఎక్స్పర్ట్. అంతేకాకుండా రెగ్యులర్ లెక్చర్ కాకుండా పిల్లోడికి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం, ఒక 3D ఫిగర్స్ ఉన్నాయనుకోండి, 3D డయాగ్రామ్స్ ఉన్నాయి, 2D డయాగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని అర్థం చేసుకోవడానికి, కొన్ని ఊహించడానికి, ఇమాజిన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. అలాంటప్పుడు మా దగ్గరున్న మేము ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ లెవెల్లో వాడిన టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి, ఇంజనీరింగ్ సబ్జెక్టు టీచ్ చేసే టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి, సో అత్యంత కఠినమైన విషయాన్ని సరళంగా, సులభంగా స్టూడెంట్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి యానిమేషన్స్ వాడితే వాడికి ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ మేము మా కోర్సులో ఎంబెడ్ చేసాం. సో మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. సో మేము ది బెస్ట్ కంటెంట్ ఇస్తామని. అంతేకాదు ద స్ట్రాంగ్ టెస్ట్ సిరీస్. పిల్లోడు బాగా చదువుతాడు, యానిమేషన్స్ చూశాడు, లెక్చర్స్ చూశాడు, వాడికి అంతా అర్థమైంది. కానీ వాడు అతని దగ్గరే పెట్టుకున్నాడు, వాడి వాడలేదు. ఒక ఫార్ములా చదువుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ F=ma అని. దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఏ కాంపిటేటివ్ దాన్ని ఎలా వాడాలి, ఏదన్నా మన ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఎలా తీసుకురావాలి. సో ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో అవన్నీ మనం అప్లై చేసి తెలుసుకోవాలంటే టెస్ట్ సిరీస్ రాయాలి. మా దగ్గర ఉన్న టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ మీరు కనుక ఫాలో అయి చేస్తే అది ఖచ్చితంగా మీరు దాని ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్ సిరీస్కి వచ్చే వరకు మేము ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం. సో కోర్సు, యానిమేషన్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, టెస్ట్ సిరీస్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ అవర్ కోర్స్ మేడం. అంటే ఇది ఆన్లైనా ఆఫ్లైనా అండి మీరు ఇచ్చే కోర్సు? ఆన్లైన్ మేడం. ఆన్లైన్, ఓకే. అంటే బయట చూస్తే మరి మీరు ఆన్లైన్ అంటున్నారు, ఆఫ్లైన్కి ఎక్కువ మంది పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. మీరు ఆన్లైన్ పెట్టారు, ఎట్లా అట్రాక్ట్ అవుతారు? ఆన్లైన్ అంటే పిల్లలు సరిగ్గా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ పెట్టారు కదా. ఎలా మరి మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు? యాక్చువల్గా ఈ కోవిడ్ తర్వాత కొద్దిగా ట్రెండ్ మారింది మేడం. యూట్యూబ్లో కూడా చాలా కంటెంట్ అవైలబుల్గా ఉంది. గత 4-5 సంవత్సరాలుగా మనం చూడొచ్చు. కొంతమంది పిల్లలు ఆ న్యూస్లో చూస్తే, నేను యూట్యూబ్లో చూసి నేను ర్యాంక్ తెచ్చుకున్నాను, అక్కడ చూసి చదువుకున్నాను, ఇక్కడ చూసి చదువుకున్నాను అంటారు. చదువుకున్నారు, ఓకే. అది వాళ్ళకి ఎంత టైంలో చదువుకున్నారు, వాళ్ళు దానికి ఎంత కష్టపడ్డారు, ఓకే. సో మరి అక్కడ అది ఆర్గనైజ్డ్గా ఉండదు. ఫిజిక్స్ ఓ చోట ఉంటుంది, ఫిజిక్స్లో ఒక టాపిక్ ఓ చోట ఉంటుంది, ఇంకో చోట చూస్తే మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్లో పూర్తిగా ఉండదు, దాంట్లో ఆడియో సరిగా ఉండదు, వీడియో సరిగా ఉండదు, రాసే విధానం సరిగా ఉండదు. సో ఇలా కంటిన్యూటీ అనేది మిస్ అవుతారు, ఒక ఆర్గనైజ్డ్ అప్రోచ్ అనేది మిస్ అవుతారు. మీరు అన్నారు ఆన్లైన్ ఎందుకు స్టార్ట్ చేశారని. ఇప్పుడు మేము స్టార్టింగ్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికి మా టార్గెట్ మాత్రం రీచ్ ఎక్కువ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళలో క్యాపబిలిటీ ఉంటే, మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో క్యాపబిలిటీ ఎక్కువ ఉందండి. మన ప్రపంచంతో పోటీ కలిగే సత్తా మన యువతలో ఉంది. ఎస్పెషల్లీ భారతదేశంలో తీసుకుంటేనే యువత ఎక్కువ. సో మన ఫ్యూచర్ అంతా మన యువతదే అంటారు మన ప్రధానమంత్రి. చాలామంది కూడా అంటారు, స్వామి వివేకానంద కూడా అదే అంటాడు, ఫ్యూచర్ అంతా యువతదే అని. సో మరి ప్రపంచంలోనే యంగెస్ట్ దేశం మన భారతదేశం. ఇట్లాంటి యువతకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. అంటే మేము చేసే మా ప్రోడక్ట్లో కంటెంట్ బాగా ఉంది, ఎక్స్పర్ట్ డీల్ చేశారు, ఈ కంటెంట్ అనేది రీచ్ ఎక్కువగా ఉండాలి.
మారుమూల ప్రాంతానికి కూడా రీచ్ అవ్వాలి. అంటే దానికి ఒకటి ఆన్లైన్ చూస్ చేసుకున్నాం. మేము ఆఫ్లైన్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్లైన్లో మేము రెగ్యులర్గా మీరు చెప్పినట్టు గేట్ ఈఎస్సి కోర్సెస్కి నార్త్ ఈస్టర్న్ నుంచి కూడా వస్తారు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా మాకు స్టూడెంట్స్ వస్తారు. కానీ ఇది మాత్రం ఈ కోర్స్ మాత్రం ఈఏపీ సెట్ కోర్స్ మాత్రం మేము కేవలం ఆన్లైన్కే ఫిక్స్ అయ్యాము ఇప్పటికి మాత్రం యాజ్ ఆఫ్ నౌ. సో రీచ్ ఎక్కువ పెంచడం కోసం, అఫోర్డబుల్గా ఉండడం కోసం. సో ఫైనల్లీ అండి, ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ 2025 కోర్స్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా ఏంటో? ఇది ప్రీ రికార్డెడ్ లెక్చర్ మేడం. తర్వాత వచ్చేసి దాన్ని రికార్డ్ చేసిన వాళ్ళు ఎక్స్పర్ట్, ప్రతి టాపిక్ని ఎక్స్పర్ట్ రికార్డ్ చేశాడు. స్ట్రాంగెస్ట్ టెస్ట్ సిరీస్, యానిమేషన్స్, 3D యానిమేషన్స్, 2D యానిమేషన్స్. అంతేకాకుండా మేము కొన్ని డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము, టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంతేకాదు ఒకసారి మేము ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఇచ్చేసాము, మా పని అయిపోయిందని కాదు. మేము దాంతోపాటు మీకు ఒక వీడియో చూస్తున్నారు, మీకు టాపిక్లో మీకు అర్థం కాలేదు, మధ్యలో ఒక డౌట్ వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చిందని తెలియలేదు, లేకపోతే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలియలేదు. మీరు జనరల్గా మీరు యూట్యూబ్లో వీడియో చూస్తుంటే, మీరు ఇన్ ద సెన్స్ స్టూడెంట్ చూస్తూ ఉంటే అతనికి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదనుకో ఏం చేస్తాడు, ఇంకో దాని పక్కన ఆ రికమెండేషన్ ఇంజన్లో ఇంకో సజెస్ట్ చేస్తాడు, ఇంకో క్లిక్ చేస్తాడు, ముందుకు వెళ్ళిపోతాడు. అలా దాంతో ఎంటర్టైన్మెంట్ వీడియోలు వస్తాయి, మళ్ళీ వాడు ఆ లూప్లో నుంచి బయటకు వచ్చే వరకు 1 అవర్ పడుతుంది. అలా కాకుండా మేము ఏం చేసామంటే ప్రీ రికార్డెడ్ లెక్చర్స్లో మేము ఒక క్వైరీ బాక్స్, ఆస్క్ ఎన్ ఎక్స్పర్ట్ అని మేము ఒకటి ఇచ్చాం దాంట్లో. సో మీరు వీడియో చూస్తున్నారు, ఒకటి అర్థం కాలేదు విషయం, లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు, ఇన్స్టెంట్గా మీరు అక్కడ పింగ్ చేయొచ్చు. ఓకే, పింగ్ చేసి నాకు ఈ స్టెప్లో పలానా వీడియోలో పలానా టాపిక్ నాకు అర్థం కాలేదని పెడితే అది డైరెక్ట్ కన్సర్న్ ఫ్యాకల్టీకి వెళ్ళిపోతుంది. సో కన్సర్న్ ఫ్యాకల్టీ, అది హైయెస్ట్ ప్రయారిటీ ఫ్యాకల్టీకి, అది ఆ ఫ్యాకల్టీ ఇన్స్టెంట్గా మీకు ఆన్సర్ చేస్తాడు. అంతేకాదు మేడం, మేము పీరియాడికల్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ అని ఆర్గనైజ్ చేస్తాం. దాంట్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు, దాంతోపాటు టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు, టెస్ట్ ఇద్దరికి కలిపి మేము డౌట్ క్లియరింగ్ సెషన్స్ పీరియాడికల్గా ఆర్గనైజ్ చేస్తాం. ఇలా మేము ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా, అంటే మానిటరింగ్ కూడా చేస్తాం. ఓకే, సో ఇవన్నీ మా అడ్వాంటేజెస్ మేడం, ఫీచర్స్. మరి కోర్స్ ఫీ ఎలా ఉంటుంది? ఫీ వచ్చేసి మేడం మేము లాంచింగ్ ఆఫర్ కింద 499 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం 3 months కోర్సు. ఓన్లీ 499? ఎస్ మేడం. ఎలా అండి, మరి బయట చూస్తే చాలా బడ్జెట్ ఉంది, ఇంత డబ్బులు పెట్టి వెళ్ళి కోచింగ్ వెళ్తూ ఉంటారు కదా, మీరు ఓన్లీ 499 అని పెట్టేస్తే ఎట్లా టర్న్ అవుతారు మీ వైపు, అంటే ఏం చెప్తారు? అయితే మా సార్ ఏమన్నారంటే, జీకే సార్ గారు, మేము అన్నాం సార్ ఆ 499 పెట్టడం కూడా ఎందుకు సార్, ఫ్రీగా ఇచ్చేద్దామంటే ఇవ్వచ్చు. ఆయన ఏమన్నాడంటే మాతో అన్నమాట, మేము ఇస్కాన్ వాళ్ళు మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఫుడ్ మధ్యాహ్న భోజనం పెడతారు మేడం. వాళ్ళు ఎంత తీసుకుంటారు మేడం? 5 రూపాయలు తీసుకుంటారు. నిజంగా మీరు చెప్పండి మేడం, 200 మంది ఉంటారు, 5 రూపాయలు చెక్ వేసుకున్నా కూడా వాళ్ళు భోజనం పెట్టే ఆ ఇస్తరాకుల ఖర్చు కాదు, అయినా కూడా వాళ్ళు 5 రూపాయలు తీసుకుంటారు. దానికి కారణం ఏంటి మేడం? దాని విలువ తెలియాలని, ఫుడ్ విలువ తెలియాలని. వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటే, టీ తాగితే, హిరాని హోటల్లో టీ తాగితే 20 రూపాయలు మేడం, వాళ్ళు 5 రూపాయలకు భోజనం ఇస్తున్నారు. సో దాని విలువ తెలియాలని స్వతహాగా మా జీకే సార్ గారు, ఆయన టీచరే, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి టీచింగ్ మొదలుపెట్టారు. ఆయన టీచింగ్ పైన ఉన్న ప్యాషన్తో ఆయనకు ఒక క్వాలిటీ టీచింగ్ అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఒక సంస్థ నడిపిస్తున్నారు, కాలేజ్ నడిపిస్తున్నారు, అయినా కూడా మమ్మల్ని ఇంకా ఒక మంచి క్వాలిటీ వీడియో తయారు చేయండి, మంచి క్రియేటివ్ కంటెంట్ ఉన్న తయారు చేయాలని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఆయన ఉద్దేశంలో ఒక మంచి క్వాలిటీ ఉన్న మనం కంటెంట్స్ ఇస్తున్నాము, ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. అందుకని ఈ నామినల్గా మేము 499 రూపీస్ అనే ప్రైస్ ఫిక్స్ చేసాం. 499 అన్నారు కదా, చాలా మంది పేరెంట్, యాజ్ ఐఎమ్ పేరెంట్గా నేను కూడా అడుగుతాను, 499లో మీరు ఇదంతా కూడా చెప్పేస్తారంటే నేను ఎలా నమ్మాలంటే మీరు కోర్స్ తీసుకొని నమ్మాలి మేడం. ఎస్, ఇప్పుడు మీరు కొత్త లాంచ్ అయిన సినిమాకి వెళ్తే 500 రూపాయలు మేడం. మీరు ఒకసారి ఇస్తమాల్ కరో ఫిర్ విశ్వాస్ కరో ఏదో అంటారు కదా, అలాగా మీరు ఒకసారి తీసుకోండి, కంటెంట్ చూడండి, దాని తర్వాత నమ్మండి. yes, thank you. Thank you, madam.